మీ పేరు? నా పేరు సుబ్బలక్ష్మి అండి. అమ్మ, ఇప్పుడు మొన్న వరదలకి ఏదైతే నీటి ముప్పుకు గురయ్యాయో వాళ్ళకి చంద్రబాబు గారు డబ్బులు వేస్తా అని చెప్పారు కదమ్మా. గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోతే 25,000 ఫస్ట్ 5 ఫ్లోర్ అయితే మీకు వేశారా? వేశారండి, మాకు కూడా వేశారు. ఎన్ని రోజులు అయిందమ్మా వేసి? వేసి 3 డేస్ అయింది. 3 డేస్ అయింది. అంటే రాసుకున్నప్పుడు మీకు డబ్బులు వేయాలంటే ఎవరైనా లంచం ఇట్లా ఏమైనా అడిగారమ్మా? అసలు ఎవరు అడగలేదండి, అసలు ఎవరు అడగల. బాగానే వేస్తారు. అసలు అంత వేస్తారని కూడా అనుకోలేదు మేము. అంటే మాకు వైట్ రేషన్ కార్డు లేదు, వస్తుందో రాదో అనుకున్నాం, కానీ బాగానే వేశారు. హ్యాట్స్ ఆఫ్. అంటే మీకు రేషన్ కార్డు లేదు, అయినా సరే వేశారు. అంటే అదే కార్డు లేకపోయినా ఎవరైతే ఎఫెక్టెడ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా డేటా సేకరించి వేసేసారు. తీసుకున్నారు మావి. మునిగిపోయిన ఫొటోస్ కూడా మేము తీసి వాళ్ళకి చూపించాము. చూసి మొత్తం అవన్నీ డౌన్లోడ్ చేసుకున్నారు. ఆ గ్రైండర్ చెడిపోతే ఆ గ్రైండర్ కూడా ఫోటో తీసుకున్నారు, మమ్మల్ని నుంచోబెట్టి. బాగానే వర్క్ చేశారు. టీం మొత్తం చాలా బాగా వర్క్ చేశారు. ఆ వాటర్ వచ్చినప్పుడు కూడా పడవల్లో వచ్చి పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి 4 టైమ్స్ కూడా వాటర్ బాటిల్స్, పాల ప్యాకెట్లని, మీల్స్ ప్యాకెట్లని అన్నీ చాలా బాగా చేశారు. అంటే అసలు అనుకున్నారా 25,000 వేస్తా, ఇంత అమౌంట్ వేస్తారని ఎవరు అనుకున్నారా? అసలు అనుకోలేదండి, అసలు అనుకోలేదు. ఆయన డిక్లేర్ చేసిన వెంటనే అమ్మో ఆయన వేస్తారా, ఇలా చెప్తున్నారు కానీ వేస్తారా అనుకున్నాం, కానీ వేయంగానే చాలా థ్యాంక్ గాడ్ అనుకున్నాం. ఆయన 10 కాలాలు దేవుడు అలా చల్లగా చూడాలి, చూస్తే జనాలు బాగుంటారు. విజయవాడ చాలా బాగుంటుంది ఆయన ఉంటే. అంటే ఎట్లా మా వరదలు వచ్చినప్పుడు ఆయన గవర్నమెంట్ తీసుకున్న సహాయ చర్యలు కావచ్చు, బాబు గారు రావడం కావచ్చు, ఎలా అనిపించింది, ఎట్లా చేశారు వాళ్ళు? చాలా బాగా చేశారండి, మాటల్లో చెప్పలేము, అది చాలా బాగా చేశారు. అంటే చంద్రబాబు నాయుడు వచ్చారు కానీ ఏమి చేయలేదు, బోట్లో తిరిగి వెళ్ళిపోయారు, ఫోటోలు మాత్రమే ఫోజులు ఇచ్చారనేది కొంతమంది అంటున్నారు కదమ్మా. అస్సలు అలా ఏం లేదండి, చాలా కష్టపడ్డారు. ఆయన కూడా నీళ్ళలో నడిచి చక్కగా చేశారు. అన్నీ వాడవాడి ఇటుకో ఎప్పుడు ఏ సీఎం రాలేదు అసలు బొడమే చూడడానికి. మధురానగర్ వైపు వచ్చి శుభ్రం చూశారు, అంతా పర్యవేక్షణ చేశారు. ఆయన కళతో ఆయన చేశారు. ఎవరు ఆఫీసర్తో చెప్పి ఆయన చేసింది కాదు, ఆయనంతటా ఆయన చూసుకుని చేశారు. అంటే అనుకున్నారా 7-10 వయసులో ఆయన అంత వర్షంలో అంత నీటిలో కూడా ఆయన రావడం కావచ్చు, పడవల్లో తిరగడం కావచ్చు, తర్వాత ఆ మధురానగర్ రైల్వే బ్రిడ్జ్ మీద నిల్చోవడం కావచ్చు ట్రైన్ వచ్చిన సమయంలో? అనుకోలేదండి, అసలు అలా వస్తారని అనుకోలేదు. చాలా ఆనందం వేసింది. ఆయన అలా వచ్చి చూసి నిజంగా ప్రజల కష్టాలు ఇలా ఉన్నాయి అనుకుని ఆయన ఎట్ ఎ టైం 25,000 అనౌన్స్ చేసరికి చాలా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. ఎలా ఉందమ్మా ఇప్పటి వరకు చూసిన ఇన్ని రోజుల పరిపాలన చంద్రబాబు గారిది? చాలా బాగుందండి, చాలా బాగుంది. ఆయనే ఉండాలి, 10 కాలాల పాటు ఆయనే ఉండాలి. అంటే 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే నేనే వచ్చేస్తానేసి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా. అస్సలు ఆయన రావడానికి అవకాశం లేదు. వచ్చిన జనాలు ఎవరు ఊరుకోరు కూడా. సమస్య లేదు ఈ పేటలో. ఇప్పుడు ఇది మొన్న వరద వచ్చింది కదా, ఇదే సమయంలో అంటే ఆయన ఉన్న సమయంలో ఈ వరద వచ్చుంటే ఆయన ఎలా అయ్యేవారు అనుకుంటున్నారు? ఏముందండి, అక్కడ కూర్చుని అలా చేయండి ఇలా చేయండి అని చెప్తారు, కానీ బాధలు చూడరు కదా వాళ్ళు. అసలు ఈయన చూశాడు ఎప్పుడు మేము ఈ పేటకు వచ్చి 32 ఏళ్ళు అయింది. ఇంతవరకు ఇది 4th టైమో 5th టైమో రావటం ఇది వరద. ఇంతవరకు అలా ఏ ఇళ్లలోకి రాలేదు అసలు. అలాగా ఎప్పుడు రోడ్డు మీకు రావటం వెళ్ళిపోవటమే. ఈసారి ఇళ్లలోకి వచ్చాయి. ఆ ఇళ్లలోకి వచ్చిన బాధను చూసే ఆయన అంత స్పందించి ప్రతి ఏరియాకి వచ్చి చూడడం అన్నీ చక్కగా చేశారు. ఆయన అయితే అసలు వచ్చేవాడు కాదు, అక్కడ నుంచి ఊరికేదో ఆర్డర్ వేసేవాడు. అది అమలు జరిగే పని కూడా కాదు అసలు అది. అంటే ఇప్పటి వరకు అదే వరద వచ్చింది కదమ్మా, వరదని మొత్తం క్లియర్ చేయడానికి ఎన్ని రోజుల్లో చేసేసారు, ఎంత త్వరగా చేశారు? బాగానే చేశారండి, మ్యాక్సిమం బాగానే చేశారు. వెంటనే మంగళవారం మధ్యాహ్నం కొద్ది తగ్గింది. బుధవారం నుంచి ఫైర్ ఇంజన్స్ పెట్టారు. ప్రతి ఇంటికి ఒక్కొక్క రోడ్డు చేసుకొచ్చేసరికి కొద్దిగా లేట్ అవుతుంది అనుకోండి, కానీ అన్ని రోడ్లు చక్కగా క్లీన్ చేశారు. చాలా మున్సిపల్ సిబ్బంది వాళ్ళు కూడా చాలా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, విజయనగరం అటువైపు నుంచి. వాళ్ళు కూడా చాలా ఓర్పుతో చేశారు, చాలా బాగా చేశారు. అంటే ఇదంతా క్లియర్ అయినంత వరకు కూడా ఆయన ఇంటికి వెళ్ళకుండా కలెక్టరేట్లోనే బస్సులోనే పడుకొని ఉండడం, ఇవన్నీ మానిటర్ చేసుకుంటూ అవును అక్కడే ఉన్నారు. అన్నీ జాగ్రత్తగా చూశారు. అమ్మాయి అంతా తగ్గిపోయింది, పర్వాలేదు అనుకున్న తర్వాత ఆయన ఇంటికి వెళ్ళారు. పేరు? నారాయణరావు. మొన్న మీ ఇల్లు మునిగిపోయినప్పుడు ఏమైనా డబ్బులు వేసారా? గవర్నమెంట్ వేస్తారని చెప్పారు కదా. వేసారా? ఎంత వేశారు? 25,000. 25,000 పడతాయని అనుకున్నారా మీరు? ఎవరైనా మాకు 25,000 ఇస్తారు ప్రభుత్వం వాళ్ళని చెప్పి కానీ పడ్డాయి. అది గ్రేట్. చంద్రబాబు నాయుడు గ్రేట్. అంటే జగనే గ్రేట్ అంటున్నారు కదా, జగన్ ఉంటే ఇంకా ఎక్కువ వేసేవాడేమంటున్నారు. అవన్నీ కాలం మాటలు. జగన్ ఉంటే 1,00,000 ఇచ్చేవాడు, లేకపోతే ఇంకోలో అయితే 10 లక్షలు ఇచ్చేవారు, ఇంకోలో అయితే 10 లక్షలు ఇచ్చేవారు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లోనే ప్రపంచం మొత్తం మీద ఈ వరదలు వచ్చినాయి. ఈ వరదల్లోనే మన ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఈ వయసులోన అతడు ప్రతి సందుకు కూడా తిరిగి ప్రతి వ్యక్తిని కూడా కలుసుకొని
తెలిసిందా మనకి ఈ హెల్ప్ చేయాలంటే ఆయన తిరిగారా ఇప్పుడు? మధురానగర్ ఇచ్చినారు. ఆయన వచ్చిన తర్వాత సైలెన్స్, ఎవరికి తెలియదు. అలాగ వచ్చారు, అలాగ వెళ్ళిపోయినారు అంతే. ఒక్క మనిషిని కూడా అవతల ఒక బండిని కూడా కదపలేదు, ఒక అమ్ముకున్న వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టలేదు, ఎవరిని సామాన్య మానవులని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వచ్చి వెళ్ళిపోయినారు. దట్ ఈ గ్రేట్. ఈ వరదల్లో చంద్రబాబు నాయుడు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎలా రెస్పాండ్ అయ్యారు, మీ సమస్యలు ఎలా తెలుసుకున్నారు? ప్రతి నిమిషానికి వచ్చి తెలిసిందా, యథార్థంగా చెప్పుకోవాలంటే మనం మామూలుగా అన్నీ బాగున్నప్పటికీ కూడాను మనిషి అంత హ్యాపీగా బ్రతకలేదు. ఎందుకంటే పాలు నీళ్ళు అన్నీ సదుపాయం చేసినారు. రొట్టెలు, పప్పు, బెల్లం తర్వాత ప్యాకేజ్ ఇచ్చినారులే. కానీ వరదలో మునిగిపోయిన ప్రతి ఇంటికి వచ్చి కానీ సహాయం చేసినారు. అది మరవరాంది. తెలిసిందా, బాగా సాయం చేశారు. సహాయం చేసినారు. వెరీ గ్రేట్. తర్వాత క్లీనింగ్ కూడా వాళ్ళే వచ్చి ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చేసారు. ఫైర్ ఇంజిన్లో క్లీనింగ్ కాలే, ప్రతి రోడ్డు క్లీనింగ్ చేసినారు. రోడ్లు, ఇల్లు కూడా క్లీనింగ్ చేసినారు. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మొత్తం అంతా వాళ్ళు వచ్చా అంతాను ఇంట్లో నుండి చెత్త ఎమర్జెన్సీ తీసి, లేకపోతే కలరా వచ్చేస్తుందేమోనని గొప్పగా క్లీన్ చేసినారు. దట్ ఈస్ గ్రేట్.